హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనటెక్ మీడియా. చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసి మైక్. ఏ మైక్ వాడాలా, ఏంది, ఎట్లాంటి మైక్ వాడాలా, లేదు నేను మైక్ కొనలేను అనేటోళ్ళు కూడా ఉన్నారు. సో మైక్ కొనలేని వాళ్ళకు వితౌట్ ఏ మైక్ మీ వీడియోలో ఎక్సలెంట్ క్లారిటీతో మీరు వీడియోస్ చేయొచ్చు. ఎస్, 100% నిజమే చెప్తున్నా నేను. ఎట్లాంటి మైక్ లేకుండా ఒక మంచి క్లారిటీ ఉన్న ఆడియోతో మీరు మంచి వీడియో చేయొచ్చు. అది ఎట్లనో నేను ఒక సింపుల్ గా నాకు జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ బట్టి నేను ఇది ఒకటి కనుక్కోవడం జరిగింది అనమాట. యాక్చువల్ గా మీకు తెలిసిందే, లాస్ట్ వీడియో నేను చేసిన ఇది మన INR డీల్స్ గురించి అని చెప్పేసి ఆ వీడియో చేసేటప్పుడు నేను ఏం చేసిన అంటే, నా ట్రాన్స్మిటర్ మైక్ ఏదైతే ఉందో అది ఆన్ పెట్టినా, కానీ రిసీవర్ మైక్ నేను ఆన్ పెట్టినా కానీ నా మొబైల్లో పిన్ అడ్జస్ట్మెంట్ అనేది నేను సరిగ్గా చేయలేను. ఆ సరిగ్గా చేయలేనందు వలన వీడియో నాకు ఇట్లా వచ్చింది అనమాట. ఒకసారి చూడండి మీరే. అడుగుతుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్తారా, ఇంట్లో కూర్చొని జాబ్స్ చేసేది, లేదంటే ఇంట్లో కూర్చొని ఏదైనా వర్క్ చేసేటట్టు, మనం ఏదైనా మనీ ఎర్న్ చేసేటట్టు. నేనేమో కష్టపడి వీడియో మొత్తం తీసేసిన, దాన్ని ఓవరాల్ గా లాస్ట్ చెక్ చేసుకునేసరికి అక్కడ అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదు. సో మళ్ళీ నేను వీడియో తీయాలి అంటే నాకు మళ్ళీ అప్పుడున్న మూడ్ నాకు ఉండదు, అండ్ ఆ ఫ్లో అనేది నాకు రాదు. సో నేను ఏం చేసిన, ఏదైనా వెబ్సైట్స్ ఉన్నాయా ఇట్లా వితౌట్ మైక్, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియోలో కంప్లీట్ గా మొబైల్ నుంచే రికార్డ్ అయింది. ఆ మొబైల్ కూడా నాకు అరౌండ్ ఒక 3 feet డిస్టెన్స్ లో ఉందన్నమాట. 3 feet డిస్టెన్స్ అవతల మొబైల్ ఉంది. సో ఆ ఆడియోని కూడా నేను ఎంత క్లారిటీ చేస్తానో మీరు ఒకసారి చూడండి. లాస్ట్ లో నేను ఆడియో విత్ వీడియో కూడా పెట్టాను అనమాట. మీరు ఒకసారి అది కూడా చూడండి. సింపుల్ ఏం లేదు, మీరు ఇన్ కేసు ఒకవేళ మీ దగ్గర మైక్ లేదు, డబ్బులు ఎఫర్ట్ చేయలేరు, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ సీక్రెట్ మాత్రం ఎవరు చెప్పరు. నేను చెప్తున్నాను, మాక్సిమం అందరికి యూట్యూబ్ లో స్వార్థాలు ఉంటాయి. ఎవరు మెయిన్ సీక్రెట్స్ మీకు చెప్పరు. నేనైతే ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ 10 మందికి షేర్ చేయడంతో తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే, నా నాలెడ్జ్ నాకేంటంటే ప్రాబ్లం, అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం నాకు మతిమరుపు ఎక్కువ. సో నేను 10 మందికి చెప్తే నాకు నా టెక్నాలజీ అనేది నా మైండ్ లో కూర్చుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలు చెప్తున్నా. అంతేగాని ఇక్కడ వీడియోలలో డబ్బు సంపాదించుకొని చెప్పేసి కాదు. మన బిజినెస్ మనకు ఉన్నాయి, మనం స్టేబుల్ ఉన్నాము. సో సింపుల్ ఏం లేదు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మైక్ లేదు, బట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, నార్మల్ గా మీ ఫోన్ లో రికార్డింగ్ చేసేయండి. చేసిన తర్వాత అది తీసుకొచ్చి మీ మొబైల్ ఉంటే మొబైల్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, లేదంటే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్, మూడిట్లలో ఎందులో వల్ల చేసుకోండి. మూడిట్లలో మీకు ఎందులో నుంచి అయినా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో రికార్డింగ్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే, ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ లో మీరు క్లీన్ వాయిస్ స్పేస్ AI అని సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ క్లీన్ వాయిస్ AI ఎడిట్ ఆడియో అండ్ వీడియో పాడ్కాస్ట్ ఇన్ 10 minutes ఇన్ క్లిక్స్ అన్నది కదా, ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ సైన్ అప్ మాత్రం కంపల్సరీ అవ్వాలి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత నేనైతే నా మెయిల్ ఐడి రాసేసుకుంటాను ఇక్కడ. తర్వాత మీరు ఏదైనా పాస్వర్డ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేసి ఇక్కడ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడికి యాక్టివేషన్ కోడ్ ఒకటి వస్తుంది, అది క్లిక్ చేసి ఆ లింక్ క్లిక్ చేసి జస్ట్ మీరు ఈ సైన్ అప్ ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోయింది. కన్ఫర్మ్ మై అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు కన్ఫర్మ్ అకౌంట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇక్కడ యాక్షన్ కన్ఫర్మ్. ఇక్కడ మనకు వెబ్సైట్ లో మనము సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఆడియో అండ్ వీడియో మనము క్లారిటీ పెంచాలనుకుంటున్నామో ఆ ఆడియోని ఇక్కడ వేసేసుకోవాలి. వీడియో ఉంటే వీడియో వేసుకోవాలి, ఆడియో ఉంటే ఆడియో వేసేసుకోవాలి. నో ప్రాబ్లం, ఎంత లెంత్ ఉన్నా పర్లేదు, మీకైతే ఆడియో రెడీ అయిపోతుంది. సింపుల్ గా అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి కొట్టేస్తారు. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్లు వచ్చినాయి. ఏమేమి? క్లీన్ ఆడియో అండ్ ఫిల్లర్స్, మ్యూట్ ఫర్ సింక్, క్లీన్ ఆడియో బట్ కీప్ మ్యూజిక్, క్లీన్ అండ్ సమరైజ్ అని ఉంది. ఇందులో 4 ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నేను అవన్నీ ఏం యూజ్ చేసుకోకుండా జస్ట్ క్లీన్ ఆడియో అండ్ ఫిల్లర్స్ అని చెప్పేసి దీన్ని ఫస్ట్ దాన్ని క్లిక్ చేసేసి దీనికి వచ్చి స్టార్ట్ ప్రాసెసింగ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ పర్సెంటేజ్ అనేది తీసుకుంటుంది ఒక 100%. ఇక్కడ వాయిస్ అనేది క్లియర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో
జస్ట్ మీరు ఇట్లా క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎట్లా అయిపోతుంది అంటే చూడండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన టెక్ వీడియో. చాలా మంది మనల్ని అడుగుతుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్తారా, ఇంట్లో కూర్చొని జాబ్స్ చేసేది, లేదంటే ఇంట్లో కూర్చొని ఏదైనా వర్క్ చేసేటట్టు, మనం ఏదైనా మనీ ఎర్న్ చేసేటట్టు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. సో మీకు మైక్ లేదని ఎట్లాంటి టెన్షన్ పడకండి. నాకు యాక్చువల్ గా ఆడియో మంచి వీడియోస్ తీయాలి అనుకుంటే మైక్ కొనాలని ఏం లేదు. సో ఇట్లా కూడా క్లిక్ చేసుకోవచ్చు. జై హింద్, జై భారత్.